కరీంనగర్ జిల్లా జమ్మికుంట భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో సన్నరకం వరి ధాన్యానికి కనీస మద్దతు ధర 2500 రూపాయలు ఇవ్వాలని ధర్నా నిర్వహించారు. కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు కన్నా కృష్ణ మరియు జమ్మికుంట అధ్యక్షులు మల్లేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రాక్షస పాలనలో ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని, నియంత్రణ వ్యవహరిస్తుందని, ఇది ప్రజా ప్రభుత్వం కాదని, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ రైతులను గోసపెడుతున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే రైతులను సన్నరకం వడ్లు పండించమని చెప్పి మరి ఆయన మాత్రం దొడ్డు వడ్లు పండించడం సిగ్గుమాలిన చర్యని అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్న తీరు రాష్ట్ర ప్రజలు గమనిస్తూనే ఉన్నారని, రైతులు అన్ని వర్గాల ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. సన్నరకం వడ్లను 2500 ధరలు చెల్లించి రాష్ట్ర ప్రభుత్వం ఫసల్ బీమా వాటా చెల్లించి ఉంటే అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు న్యాయం జరిగి ఉండేదని, దేశం మొత్తం అమలు అవుతున్న ఫసల్ బీమా తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు అమలు అవడం లేదని కేసీఆర్ రైతులకు సమాధానం చెప్పాలన్నారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకునే కేసీఆర్ రైతు బంధు ద్వారా పేద ప్రజలకు న్యాయం చేయకుండా 100 ఎకరాలు ఉన్న వాళ్లకు న్యాయం జరుగుతుందా అని ఆత్మవిమర్శ చేసుకోవాలని, గిట్టుబాటు ధర ఇవ్వకపోతే రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పల్లపు రవి, దొంతుల రాజ్కుమార్, ఇటుకల స్వరూప, మోతే స్వామి తదితరులు పాల్గొన్నారు. जय जय माता भारत माता, जय जय माता भारत माता। సన్న రకం పెట్టమని ఫోన్ చేసింది. మళ్ళా మేము అది ఇయ్యం అన్నది, రైతు బంధు ఇయ్యం అని రైతాంగాన్ని ప్రోత్సహించి సన్న రకం పెట్టించింది. ఇప్పుడు సన్న రకం పండిస్తే ఓ బాధ ఉన్నది, పండియకపోతే ఓ బాధ ఉన్నది. అడ్డగోళ్ళు పెట్టుబడి అయింది. ఇప్పుడు మళ్ళీ దొడ్డువాడి రకానికన్నా తక్కువనే తీసుకుంటామని మళ్ళీ ప్రకటించింది. ఇప్పుడు 2500 రైతులకు నాది సన్న రకానికి పెంచాలని అది చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా. భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నా.